ఇంట్లో పనంతా ఫాస్ట్ గా చేసేసుకొని పొద్దున్నే పూజ చేస్తే భలే ఉంటుంది. మీ ఇంట్లో రెగ్యులర్ గా ఎన్ని గంటల వరకు పూజ కంప్లీట్ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే 10:30 అయిపోతుంది ఎంత ఫాస్ట్ గా చేసినా. ఈ రోజు అయితే ఇంట్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నా. ఈ చిక్కుడుకాయలు కూడా మా కింది క్వార్టర్స్ లో వాళ్ళ చెట్టుకి చాలా వస్తే మాకు ఇన్ని ఇచ్చారు. ఇప్పటికి కూడా మా అమ్మ అయితే చిక్కుడుకాయ చెట్లు ఇంటి చుట్టూ పెడుతుంది. వాటికి భలే కాయలు వస్తాయి. అసలు మేము తిన్నాక అందరికి కూడా ఇస్తామన్నమాట. ఇక లాస్ట్ లో చెట్టంతా ఎండిపోయే టైం కు ఎండిపోయిన కాయలు ఆ గింజలు అప్పుడప్పుడు ఉడికించుకొని కూడా తినేవాళ్ళము. మీ అమ్మ కూడా ఇలాగే చేస్తుందా? కామెంట్ చేయండి. నిన్న హెన్నా గురించి వీడియో చేశాను కదా, చాలా మంది వర్క్ ఉంటే చెప్పండి జాయిన్ అవుతాం అంటూ మెసేజ్ చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఏంటంటే హోమ్ మేడ్ హెన్నా సేల్ చేస్తారు అండ్ కోన్ డిజైన్ కోసం బుక్స్ కూడా సేల్ చేస్తారు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెన్నా మిక్సాలజీ క్లాసెస్ కూడా చెప్తారు. జస్ట్ పౌడర్ అలాగే ఆయిల్ ఉంటే మన కోన్స్ మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఫెస్టివల్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే 10 days ముందే ఆర్డర్ చేసేసుకోవాలి, ఎందుకంటే స్టాక్ అయిపోతుంది. హెన్నా క్లాసెస్ నేర్చుకోవాలి అని అనుకుంటే తనకి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.